హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ని హీరోలే శాసిస్తున్నారు అని చెప్పేసి దిల్ రాజు గారు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. మరి నిజంగా ఇప్పుడు అటువంటి పరిస్థితే ఉందా? అంటే ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు శాసించేవారు అని చెప్పేసి వినిపించేది, ఇప్పుడు హీరోలు శాసించే రేంజ్ కి వచ్చేసిందా ఇండస్ట్రీ అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మన దిల్ రాజు గారి కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? కొత్తగా వినిపిస్తున్న ఇది కాదు, చాలా రోజులుగా నిర్మాతలు అంటే ఈవెన్ దాసనారాయణరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నిర్మాతలు క్యాషియర్ లాగా ఓన్లీ కాంబినేషన్ సెట్ చేసే దీనిలాగా ఉండిపోతున్నారు, మేకింగ్ పట్ల ప్రాజెక్ట్ పట్ల వాళ్ళ కమాండ్ ఉండట్లేదు, లాస్ట్లో ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటన్నది చూసే ఒక దీనిలాగా ఉండిపోతున్నారు తప్ప ప్రాజెక్ట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది కాదు. ఒకప్పుడు అంతకుముందు రామానాయుడు, ఇలా కొంతమంది అశ్విని దత్ గారు కూడా అలాగా చేసిన నిర్మాతల్లో ఒకరు. అంటే నిర్మాతకి అప్పట్లో హీరోలు ఇచ్చే గౌరవానికి, ఇప్పుడు అశ్విని దత్ గారి టాపిక్ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఒకటి చెప్తుంటారు. అశ్విని దత్ గారు ఫస్ట్ టైం రామారావు గారికి ఆయన వీరాభిమాని, ఎన్టీఆర్కి వీరాభిమాని. ఎన్టీఆర్తో సినిమా తీయడం కోసం ఆయన ఫస్ట్ సినిమా ఏదో పార్ట్నర్షిప్ లో చేసిన తర్వాత రెండో సినిమా ఎన్టీఆర్ తోటి, అంటే సొంత బ్యానర్ మీద ఎన్టీఆర్ తోటి ఆ బ్యానర్ కి పేరు పెట్టించి వైజయంతి, అందుకనే ఆయన ఎన్టీఆర్ శంఖం పట్టుకునే కృష్ణుడిగా ఉన్న ఇదే వాళ్ళ బ్యానర్ లోగో ఉంటది. ఆ వయసులో కూడా చాలా చిన్న ఆయన, అప్పటికి ఆయన 26-27 ఇయర్స్ ఎంతో ఏజ్. ఓకే. అశ్విని దత్ గారు సెట్స్ కి వస్తే కుర్రాడు ఆయన అప్పటికే ఎన్టీఆర్ ఎన్నో సూపర్, అప్పటికే లవకోస, ఎన్నో పెద్ద పెద్ద శ్రీకృష్ణ పాండవి ఇలాగా, అంటే హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుని మొత్తం అందరూ తెలుగు ప్రజలందరితోటి ఆరాధ్య దేవునిలాగా కొన్ని ఇదో అవుతున్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అశ్విని దత్ సెట్స్ కి రాగానే లేచి నిల్చునేవాడంట. అంటే ఆయన నిర్మాత, నా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడు ఆయన, నేను ఆయన్ని గౌరవించాలి. అంటే అక్కడ గౌరవిస్తున్నది అశ్విని దత్ వయసుని, అశ్విని దత్ దీన్ని కాదు, నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నటువంటి వ్యక్తిగా నేను గౌరవించాలి. హీరో గౌరవించినప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా గౌరవిస్తారనే ఒక చాలా విశాలమైనటువంటి ఒక ఆలోచనతోటి ఆయన అలా చేశామంటే, అశ్విని దత్ అనే కాదు, తనతో సినిమాలు తీసే ఏ నిర్మాతకైనా సరే అంతటి గౌరవం ఇచ్చేవాడంటే. అలాగే ఏఎన్ఆర్ కానీ, కృష్ణ, సో వీళ్ళందరూ కూడా నిర్మాతలను అంతగా గౌరవించినటువంటి వ్యక్తులు. అందువల్ల ఈయన అశ్విని దత్ గారు ఇది ఎక్కడ గొడవరావు, నేను వస్తే ఆయన లేచి నిల్చుంటున్నాడు అని చెప్పి సెట్స్కి వెళ్ళడం మానేసాడండి. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళేవాడు కాదంట, ఎందుకంటే నేను వెళ్ళగానే ఆయన లేచి నిల్చుంటున్నాడు, అది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇప్పటికే దాని గురించి చెప్తుంటారు. ఆయన కూడా పలు సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పడం జరిగింది అశ్విని దత్ గారు. అంటే నిర్మాతకి అప్పట్లో అంత గౌరవం. అలాగే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి మనకి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చక్కర్లు కొడుతుంటది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ కింద కూర్చుంటే డైరెక్టర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు కుర్చీల్లో కూర్చొని ఉంటారు, సోఫా సెట్ లో వాళ్ళు కూర్చుంటే ఎన్టీఆర్ వాళ్ళు నేల మీద కూర్చొని ఉండడం. అంటే అప్పటికే పెద్ద పెద్ద హిట్లు కదా. ఎన్టీఆర్ ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఎన్టీఆర్ ని, ఏఎన్ఆర్ వీళ్ళు చూడడం కోసం ప్రత్యేకించి బస్సుల్లో వెళ్ళేవాళ్ళంట. మరి అంతటి స్టార్ డమ్, అంతటి అభిమానధనం కలిగినటువంటి హీరోలు నిర్మాతలకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. మరి నిజంగా ఈ రోజున నిర్మాతలకి ఎవరైనా అటువంటి గౌరవం ఇస్తున్నారా? అలాగే అంతకు ముందు సినిమాలు ఎవరైనా తనతో సినిమాలు తీసి నష్టపోతే వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేసి పెట్టేవాళ్ళు. ఓకే, కృష్ణ గారు కానీ, ఏఎన్ఆర్ కానీ, ఎన్టీఆర్ కానీ ఇలాగే ఉండేది. ఇప్పుడు మరి అటువంటి వాతావరణం ఉందా? ఎంతో మంది నిర్మాతలు నష్టాలు పోయి పిల్లం బిడ్డల భవిష్యత్తుని గాలిలో పెట్టేసి అవుతున్నటువంటి పరిస్థితుల్లో సినిమాల్లో హీరోయిజం చూపించే వాళ్ళు నిజ జీవితంలో హీరో ఏమైనా చూపిస్తున్నారా అంటే మనకి సమాధానం దొరకదు. సో ఆ సందర్భంగా, అంటే ఆయన ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంగా చేశారంటే, అట్లూరి పూర్ణచంద్ర గారని ఆయన ఇప్పుడు రజనీకాంత్ అన్నాడు, నన్ను హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈయన అని చెప్పి అందాకానం సినిమాతోటి హిందీలో ఆయన పరిచయం చేశాను రజనీకాంత్ని. ఆయన పిలవగానే ఆయన దానికి ఓపెనింగ్కి వెళ్ళాడు. ఆయన వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మనం 60కి దగ్గర పడ్డాం ఇంకేంట్లే అని అనుకునే పరిస్థితి, అంటే నాలాంటి వాళ్ళు అనుకునే పరిస్థితిలో ఆయన 90 సంవత్సరాల వయసులో ఫ్రెష్ గా ఒక పెద్ద
వెంచర్ కూర్గులో రిసార్ట్స్ స్టార్ట్ చేశాడంటే ఆయన. ఓకే. ఏంటి చెప్పు అసలు అది 90 సంవత్సరాల వయసులో ఇంకా కొత్తగా ఏదైనా మనం చెయ్యాలి అని చెప్పి ఒక తపన అసలు ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. అది ఈవెన్ రజనీకాంత్ కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి రజనీకాంత్కి 75 సంవత్సరాలు, ఇప్పటికి కూడా ఆయన సంవత్సరానికి 2-3 సినిమాలు అలవాటుగా చేస్తున్నాడు. ఇప్పటికీ హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఉన్నాడు ఆయన, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ హీరోస్ గా ఉన్నాడు. అలాగే ఆయన గురించి మాట్లాడుతూ ఈయన కూడా దిల్ రాజు గారు కూడా వెళ్ళారు. అలాగే మన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ నిర్మాత అనేవాడు జనరల్ గా పై చెయ్యి, ఆయన ఇచ్చే చెయ్యి పుచ్చుకునే వాళ్ళది. హీరో అయినా ఎవరైనా పుచ్చుకునే వాళ్ళే కదా. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు, నిర్మాతలకి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కడం లేదు అనే ఒక చిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సరే, మధ్య దిల్ రాజు గారు కూడా అంటే స్టార్ హీరోల జోలికి పోకుండా మీడియం రేంజ్ హీరోలు ఆ సినిమాలను ఎక్కువగా తీసుకురావడం ముందుకు మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ఏమైనా కారణం అయి ఉండొచ్చా? అంటే స్టార్ హీరోతో ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొని ఉండొచ్చా? ఆయన కామెంట్స్ వెనకాల ఆంతర్యం అదే. అలానే కాదు, అంటే అసలు దిల్ రాజుని ముందు నిర్మాతగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమాలు మనం చూస్తే ఆయన ఫస్ట్ తీసిన సినిమా దిల్. అవును. నితిన్ అప్పటికి జస్ట్ అప్కమింగ్ హీరో. అల్లు అర్జున్ గంగోత్రి పెద్ద హిట్ అయినా పేరు అతనికి ఏం రాలేదు. డైరెక్టర్ వాళ్ళ కీరవాణి వీళ్ళకి వెళ్ళిపోయింది తప్ప అతనికి పెద్దగా ఏం రాలేదు. ఆ సినిమాలే కదా అతను. తర్వాత భద్ర, 3వ సినిమా భద్ర, తర్వాత బొమ్మరిల్లు, ఇవన్నీ కూడా చిన్న సినిమాలే కదా. బోయపాటి సీను ఫస్ట్ సినిమా. ఎంతో మంది డైరెక్టర్లను ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కావచ్చు, ఇది కావచ్చు, చాలా మంది డైరెక్టర్లు ఆయన బ్యానర్ లో పరిచయం అయ్యారు. పెద్ద సినిమాలు చెప్పాలంటే పెద్ద సినిమాల ద్వారానే ఆయన కొంచెం ఎక్కువ నష్టపోయాడేమో అని అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఒక సినిమా చేస్తున్నాడు, ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అలాగే నవీన్ పులిసిట్ తోటి ఒక సినిమా అని చెప్పి ఒక ఇది ఉంది. అట్ ది సేమ్ టైం ఓన్లీ చిన్న హీరోలకే పరిమితం కాకుండా ఇంక దిల్ రాజు పని అయిపోయింది, ఓన్లీ చిన్న హీరోలతో సినిమాలు తీసుకుంటున్నాడు అనే ఇది వ్యాఖ్యలకి విమర్శలకి తావు లేకుండా మళ్ళీ బాలయ్యతో మరి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు కదా. బాలయ్య ఏం చిన్న హీరోనా? కాదు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్ ఇన్ టాలీవుడ్ కదా, ఇన్ ఇండియా చెప్పాలంటే. మరి బాలయ్యతో కూడా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇవి పక్కన పెడితే హిందీలో ఏకంగా సల్మాన్ ఖాన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని మనకి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు అంటే అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాని అక్షయ్ కుమార్ తో తీస్తున్న విషయం మాత్రం అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ కూడా అనీస్ బజ్మీ అని అక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్స్. అతని డైరెక్షన్ లో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారని చెప్పి వస్తుంది. అంటే హిందీలో మరి 2 భారీ బడ్జెట్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ తో సినిమాలు తీయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక 2 ప్రాజెక్టులు కలిపితే కనీసం తక్కువలో తక్కువ ఒక 700-800 కోట్లు బడ్జెట్ ఉంటాయి. అది వాళ్ళ రెమ్యూనరేషన్ లో 100 కోట్ల పైన ఉంటాయి కదా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్. అది అలాగే మరి బాలయ్యతో సినిమా విజయ్ దేవరకొండతో కూడా చేస్తాడు కదా. విజయ్ దేవరకొండ చిన్న హీరో ఏం కాదు కదా. కాబట్టి అలా ఏం లేదు, పెద్ద హీరోలతో సినిమాలు చేయట్లేదు, చిన్న హీరోలతో చేసుకుంటున్నాడు అనడానికి లేదు. కానీ అతనికి నిర్మాతగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే కదా. ఇప్పటికి దిల్ రాజు అంటే బొమ్మరిల్లు గుర్తొస్తుంది, కొత్త బంగారు లోకం గుర్తొస్తుంది, ఒక దిల్ గుర్తొస్తుంది, ఇంటి పేరే దిల్ అయ్యి కదా. కాబట్టి పెద్ద హీరోలతో చేస్తూ చిన్న హీరోలతో కూడా ఎప్పుడు చేయడం అన్నది చాలా మంచిది. ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. ఆయన దిల్ రాజు డ్రీమ్స్ అని, దిల్ రాజు ప్రొడక్షన్స్ అని వేరే బ్యానర్లు కూడా పెట్టి చిన్న సినిమాలు కూడా చేయాలని ప్రయత్నాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్య ఏంటంటే ఆయన ఒక పక్క ఈ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం జరిగింది. మరి దానికి టైం కేటాయించాలి కదా, అది కేబినెట్ ర్యాంక్ పోస్ట్ అది. అలాగే అంతకుముందు ఆయన మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు, అది కూడా చాలా కీలకమైనటువంటి పదవి. ఇలాగే ఈ పదవుల నిర్వహణలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ రేపు ఉగాదికి జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇచ్చేసాడు, మొత్తం బ్యాక్ లాగ్ అంతా క్లియర్ చేసాడు గద్దర్ అవార్డ్స్ సంబంధించి. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఉగాదికి ఇచ్చేస్తాం అన్నాడు. మరి దానికి ఎంత కసరత్తు చేయాల్సి ఉంటది కదా. అవును సార్. మొత్తం అన్ని సినిమాలు తను చూడకపోయినా ఓవరాల్ గా అసలు ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటది కదా. అవును. ప్రభుత్వాన్ని విమర్శించే ముందుగా ఎవరిని విమర్శిస్తారు? తను స్వతహాగా నిర్మాత,
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ముందు విమర్శలన్నీ కూడా ఏదైనా అవకతవకలు జరగడం కానీ లేకపోతే ఆ ఎంపికలో ఏదైనా కొంచెం పొరపాట్లే జరిగితే ఫస్ట్ కమిటీ కంటే ముందు దిల్ రాజుని పట్టుకుంటారు. ఏం చేస్తున్నాయి నువ్వు మరి ఉండి చూసుకోవాలి కదా మాత్రం అంటారు కదా, మరి అవి చూసుకోవాలి. ఓకే, ఒక పక్క ఆల్రెడీ 2 సినిమాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా మొన్న ఇది కూడా జరిగింది, ఫస్ట్ లుక్ ఏదో లాంచ్ చేశారు. ఇలా ప్రొడ్యూసర్ గా ఆయన బిజీగానే ఉన్నాడు. ఓకే, సో దీనివల్ల ఆయనకి పెద్దగా ఇంపాక్ట్ గానీ ఎఫెక్ట్ గానీ ఉంటుందని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.